హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణం గురించి తెలుసుకుందాం. రామాయణం గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఈ వీడియో ద్వారా టెస్ట్ చేసుకోండి. మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 1. విశ్వామిత్రుడు శ్రీరాముడికి దివ్యాస్త్రాలతో పాటుగా ఏ గదాయుధములను ఇస్తాడు? ఆప్షన్ ఏ గాంధీవం మరియు శిఖరి, ఆప్షన్ బి గాంధీవం మరియు ఖడ్గం, ఆప్షన్ సి మోదకి మరియు శిఖరి, ఆప్షన్ డి మోదకి మరియు ఖడ్గం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, మోదకి మరియు శిఖరి. క్వశ్చన్ నెంబర్ 2. యుద్ధంలో శ్రీరాముడి రథసారథి ఎవరు? ఆప్షన్ ఏ సుగ్రీవుడు, ఆప్షన్ బి జాంబవంతుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి మాతలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, మాతలి. క్వశ్చన్ నెంబర్ 3. లక్ష్మణుడు అతికాయుడిని ఏ అస్త్రం ఉపయోగించి వధిస్తాడు? ఆప్షన్ ఏ నారాయణ అస్త్రం, ఆప్షన్ బి పశుపతాస్త్రం, ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం, ఆప్షన్ డి వరుణాస్త్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, బ్రహ్మాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 4. నీలుడు ఎవరి అంశతో పుడతాడు? ఆప్షన్ ఏ కుబేరుడు, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ డి సూర్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, అగ్నిదేవుడు. క్వశ్చన్ నెంబర్ 5. వరుణుడి అంశతో ఎవరు జన్మిస్తారు? ఆప్షన్ ఏ తారుడు, ఆప్షన్ బి హనుమంతుడు, ఆప్షన్ సి సుషేనుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, సుషేనుడు. క్వశ్చన్ నెంబర్ 6. రావణాసురుడి కొడుకుల్లో లక్ష్మణుడు మొత్తం ఎంతమందిని వధిస్తాడు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is ఆప్షన్ ఏ 2. రావణాసురుడి యొక్క కొడుకుల్లో లక్ష్మణుడు ఇంద్రజిత్తుడు మరియు అతికాయుడిని వధిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 7. రామలక్ష్మణులు మరియు భరత శత్రుఘ్నులు జన్మించిన తరువాత ఎన్ని రోజులకి వారి నామకరణం చేశారు? ఆప్షన్ ఏ 10 రోజులు, ఆప్షన్ బి 11 రోజులు, ఆప్షన్ సి 15 రోజులు, ఆప్షన్ డి 12 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is ఆప్షన్ బి 11 రోజులు. రామలక్ష్మణులు మరియు భరత శత్రుఘ్నులు జన్మించిన తరువాత వశిష్ఠుడు 11 రోజులకి వీరికి నామకరణం చేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 8. సుబాహుని మీద శ్రీరాముడు ఏ అస్త్రాన్ని ఉపయోగిస్తాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి ఆగ్నేయాస్త్రం, ఆప్షన్ సి పశుపతాస్త్రం, ఆప్షన్ డి మౌనవాస్త్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, ఆగ్నేయాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 9. సిద్ధాశ్రమానికి ఆ పేరు ఎవరు తపస్సు చేసి సిద్ధి పొందడం వల్ల వచ్చింది? ఆప్షన్ ఏ అగస్త్యుడు, ఆప్షన్ బి దుర్వాసుడు, ఆప్షన్ సి కశ్యపుడు, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, కశ్యపుడు. క్వశ్చన్ నెంబర్ 10. విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞం మొత్తం ఎన్ని రోజులు జరుగుతుంది?
ఆప్షన్ ఏ 7 రోజులు, ఆప్షన్ బి 8 రోజులు, ఆప్షన్ సి 6 రోజులు, ఆప్షన్ డి 5 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6 రోజులు. క్వశ్చన్ నెంబర్ 11. విశ్వామిత్రుడి యొక్క అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాది, ఆప్షన్ బి కుశుడు, ఆప్షన్ సి కుశబానుడు, ఆప్షన్ డి కౌశికుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కౌశికుడు. క్వశ్చన్ నెంబర్ 12. భూమండలమంతా తవ్వుతున్న సగర కుమారులకు పాతాళలోకంలో ఎవరు కనిపిస్తారు? ఆప్షన్ ఏ ఎలుక, ఆప్షన్ బి జింక, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి తాబేలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏనుగు. భూమండలమంతా తవ్వుతున్న సగర కుమారులకు భూమండలాన్ని మోస్తున్న విరూపాక్షం అనే ఏనుగు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. విశ్వామిత్రుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ కుశవంశం, ఆప్షన్ బి చోళవంశం, ఆప్షన్ సి మౌర్యవంశం, ఆప్షన్ డి పాలస్త్యక వంశం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కుశవంశం. క్వశ్చన్ నెంబర్ 14. వాలి సుగ్రీవుడు పరిపాలించిన కిష్కింద రాజ్యం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 15. లక్ష్మణుడిని బ్రతికించడానికి హనుమంతుడు తీసుకువచ్చిన పర్వతం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఋష్యమూక పర్వతం, ఆప్షన్ బి మైనాక పర్వతం, ఆప్షన్ సి సంజీవని పర్వతం, ఆప్షన్ డి వృషపర్వతం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సంజీవని పర్వతం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా రామాయణం గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.